విజయనగరం జిల్లా పార్వతీపురం టీడీపీ అభ్యర్థి ప్రచారంలో దూసుకుపోతున్నారు. వినూత్న రీతిలో మేనిఫెస్టోని ప్రజలకు వివరిస్తూ విజయచంద్ర ముందుకు సాగుతున్నారు. మన్యం జిల్లా కేంద్రంలో మౌలిక సదుపాయాలకు నోచుకోలేదని వాపోయారు. పార్వతీపురం నియోజకవర్గాన్ని మోడల్గా తీర్చిదిద్దుతామని హామీ ఇస్తున్నారు. నియోజకవర్గంలో ప్రజలకు సురక్షిత మంచినీటిని అందిస్తానంటున్న విజయచంద్రతో మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనం పార్వతీపురం మన్యం జిల్లాలోని పార్వతీపురం నియోజకవర్గం పెదబండపల్లి గ్రామంలో ఉన్నాం. ఇక్కడ పార్వతీపురం నియోజకవర్గం అభ్యర్థి బోనెల విజయచంద్ర గ్రామాన్ని విస్తృతమైనటువంటి పర్యటనలు చేస్తున్నారు. విజయం ఆయనకి చేకూరాలని ఆశీర్వదించడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో వారు మన దగ్గర ఉన్నారు. మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ప్రధానంగా ఏ సమస్యల్ని మీరు ప్రస్తావిస్తారు, ఏ సమస్యల్ని వారికి పరిష్కరిస్తున్నారు? తెలుగుదేశం సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో స్థాపించబడింది. మాకు ప్రజలే దేవుళ్ళు. దేవుళ్ళని ఎంత బాగా చూసుకుంటామో రేపు నా నియోజకవర్గం ప్రజలను కూడా అంత బాగానే చూసుకుంటాం. మా నియోజకవర్గంలో మౌలిక వసతులకి ఇప్పటికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం. మంచినీటి సమస్య నియోజకవర్గానే కాదు మన్యం మొత్తం ఉంది. రేపు రాబోతున్న ఉమ్మడి గవర్నమెంట్లో మంచినీటి సమస్య లేకుండా ఇంటింటికి మంచినీటి సురక్షితమైన మంచినీటి కొల ఇచ్చే బాధ్యత రేపు ఉమ్మడి గవర్నమెంట్లో తీసుకుంటుంది. ఇది మా మేనిఫెస్టోలో పెట్టున్నాం. ఇక రెండో విషయానికి వస్తే సాగునీరు. ఇక్కడ మా మొత్తం రైతులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా వర్షాదిత్యం రైతులు. వీటందరికీ కూడా సాగునీటి కోసం జంజావతి, తోటపల్లి నుంచి అలాగే అడారగడ్డ నుంచి వరాలగడ్డ నుంచి ప్రతిదీ కెనాల్ని అనుసంధానం చేసి రైతుకు వాటర్ ఇవ్వడం అనేది. మూడో విషయం వైద్యం. ఇప్పటికీ కూడా నియోజకవర్గంలో వైద్యం కోసం విశాఖపట్నం పరిగెట్టాల్సిన పరిస్థితి, అంబులెన్స్లో చాలామంది ప్రాణాలు వదిలిన పరిస్థితి. మరొక్కసారి అది జరగాలని, మరొక్కసారి అది ఉండకుండా ఉండాలని ఖచ్చితంగా మేము ఏం చేస్తున్నామంటే పార్వతీపురంలో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ తీసుకురావడమే కాకుండా అత్యధిక అన్ని హంగులతో ఉన్న ఫెసిలిటీ హాస్పిటల్ తీసుకురావడం, అలాగనే కాలేజీని కూడా ప్రపోజ్ చేయడం జరిగింది. నాలుగోది విద్య. ఇక్కడున్న డిగ్రీ చదువుకున్న విద్యార్థులు పీజీ చదువుకోవాలంటే ఇంతవరకు పార్వతీపురంలో ఒక పీజీ కాలేజ్ కూడా లేదు. ఖచ్చితంగా పీజీ హాస్టల్స్, పీజీ కాలేజ్ తీసుకొచ్చి ఇక్కడి నుంచి డిగ్రీ పట్టుకొని పక్క జిల్లాలకు వెళ్ళి చదువుకునే దౌర్భాగ్య పరిస్థితి నుంచి అయితే ఉండదు ఇంకా పార్వతీపురం. ఐదోది ఖచ్చితంగా నిరుద్యోగం. రాష్ట్రంలో నిరుద్యోగం విచ్చలవిడితనంగా ఉంది. విపరీతంగా 28.8%. దేశంలో అత్యధిక నిరుద్యోగులు ఉన్న రాష్ట్రం ఏదనంటే అది ఆంధ్రప్రదేశ్. దీన్ని తిరిగి 20 లక్షల జాబులు క్రియేట్ చేయడం జరుగుతుంది. అది మా మేనిఫెస్టోలో పెట్టారు. పార్వతీపురంలో డిగ్రీ చదువుకున్న ప్రతి ఒక్క విద్యార్థికి 100కి 90 మంది ఉద్యోగాలు వచ్చే విధంగా, లోకల్లోనే ఉద్యోగం ఇచ్చే విధంగా, వర్క్ ఫ్రమ్ చేసే ఉద్యోగాలు ఇచ్చే విధంగా ఖచ్చితంగా చేయడం జరుగుతుంది. బోనెల విజయచంద్ర పార్వతీపురంలో గెలవాలి, అదేవిధంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలనేటటువంటి ఒకే ఒక ఉద్దేశంతో తామంతా కష్టపడి పనిచేస్తున్నామండి. బీసీకి సంబంధించిన నాయకులు కావచ్చు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు గారు కావచ్చు, బోనెల విజయచంద్ర కావచ్చు, వీళ్ళందరూ కూడా స్పష్టం చేయడం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే పార్వతీపురం జిల్లా కేంద్రంలో ఉండేటటువంటి జనసేన, బీజేపీకి సంబంధించిన నాయకులు కూడా గ్రామాన్ని జరిగేటటువంటి పూర్తి స్థాయి ప్రచార కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. వీడియో జర్నలిస్టు సుధీర్తో శ్రీనివాస్, ఏబిఎన్ న్యూస్, విజయనగరం.